అది ఎవరి పార్టీ నేను వాయిస్ వాళ్ళు నేనేం లేదు చేస్తారు. సార్. ఇప్పుడు సరే వినండి ఇందాక వినండి వినండి అంటే రాయపాటి అరుణ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందట, మీ ఫాలోవర్సో లేకపోతే మీ ఫ్రెండ్సో ఎవరో చెప్పారట, మీరు అలిగారని. ఎందుకు అలిగారు? నీ ఎవరి మీద అలిగానంట? ఏమో అదే కదా మిమ్మల్ని అడుగుతున్నది. నేను వాళ్ళిద్దరి మీద అయితే ఏం అలగలేదు. ఉమ్, మా నాయకత్వం నేను ఎప్పుడు అలగను. నేను ఎప్పుడు పాజిటివ్ గా ఉంటా. నాకు పదవులతో పని లేదు. నేను చెప్తున్నాను కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ఆయన పొలిటికల్ గా రాకముందే నేను ఆయన అభిమాని. ఉమ్, సో నాకు రాజకీయాలతోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ బతికినా చచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటా. సో నాకు పదవులు అవసరం లేదు. పదవుల కోసం కావాల్సిన వాళ్ళు మీరు అన్నట్టుగా తెలుగుదేశం కాళ్ళు జనసేనలు పట్టుకోవడమో, సరే జనసేనల్ని కొల్లబొడిచినా కూడా పాపం తెలుగుదేశం వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నొక్కటమో వాళ్ళకు ఉంటదేమో. సో మనకు అవసరంలా. పదవులే ఉంది, వాళ్ళు వస్తే రేపు పొద్దున పోతాయి. వస్తే 2 ఏళ్ళు లేకపోతే 5 ఏళ్ళు. ఏంటి కొల్లపడడం ఏంటి, కాళ్ళు పట్టడం ఏంటండి? మామూలుగా మనం అడుగుతారు. చూసారు కదా మచిలీపట్నంలో. అట్లానే అంతకుముందు మనం చూసారు కదా అక్కడ ఈస్ట్ గోదావరిలో. అది పోలీస్ ఫేక్ స్టేషన్లో అంటున్నారు కదా. ఎవరు ఫేక్ అనేది? సార్ ఇక అట్ట అనేవాడిని బతికే ఫేక్ అనాలి. ఇంకా వాళ్ళు ఇక జనజీవన స్రవంతులు లేరు, వాళ్ళ జీవితమే ఫేక్. ఇంకా వాళ్ళ గురించి డిస్కషన్ కూడా చేయడం వేస్ట్ అనాలి. అవి ఫేక్ అన్నాడు. అరే కొల్లబొడిచి సార్ కొల్లబొడిచి మచిలీపట్నంలో కొల్లబొడిచి కాళ్ళు పట్టించుకుంటే జనసేన దిక్కు దివానం ఉందా? ఏడబడుకున్నాడు మమ్మల్ని జోకర్లన్నా బ్రోకర్లు ఏడబడుకున్నారు అంటున్నాను. నేను ఇంత హార్డ్గా మాట్లాడటానికి కనీసం రేపొద్దున రాయపాటి అరుణ్ని వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టారు అంతకుముందు ఎన్నికలకు ముందు. ఇప్పటికీ దిక్కు దివానం లేదు పవన్ కళ్యాణ్. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నాడు కదా, ఎంతమందిని తీసుకొని వచ్చారు, ఎక్కడున్నారు? దిక్కు దివానం లేదు. ఏంటండి వీళ్ళని మళ్ళీ మా మీద మాట్లాడేది? మేము అధికారం పోయి ఉండొచ్చు సార్, బట్ రాయల్టీ ఎక్కడ తగ్గదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిన్సియర్ గానే ఉంటది. వీళ్ళలాగా రోజుకు ఒక మాట పూటకో మాట ఉండదు. ఇందాక మనం చెబుతుంది ఏదో మాకంట ఏదో హెల్త్ బాగాలేదో జగన్ గారు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అంటుంది. అసలు ఈ రోజు బెయిల్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు దేని మీద బయటకు వచ్చారమ్మా? ఒళ్ళంతా నాకు రోగాలు ఉన్నాయని చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఇంకా నన్ను ఎందుకు ఎక్కువ మాట్లాడిస్తారు? చంద్రబాబు నాయుడు వాళ్ళు దేని మీద బయటకు వచ్చాడు? నాకు చెప్పుకోలేని దగ్గర రోగాలు ఉన్నాయి, దయచేసి బెయిల్ ఇవ్వండి లేదా చచ్చిపోతాయి ఇవాళ రేపు అని బయటకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారిని. ఆయనకు మానసిక పరిస్థితి బాగాలేదా? ఆయనకు ఒళ్ళంతా రాగాలనే చాలా హెల్దీగా ఉన్నాం మేము. ఓకేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్దీయెస్ట్ పార్టీ. మీలాగా సర్వనాశనం వినాశాలు కోరుకునే పార్టీ కాదు. మీరు వచ్చిన దగ్గర నుంచి రోజు నిష్ఠ దరిద్రాలు అరిష్టాలు, రోజుకో రోడ్డు ప్రమాదం, లేదంటే రోజుకో ఎవరో ఒకరిని చంపేయటము, రోజుకు వరదలు, లేదంటే మునిగిపోవటము. రాష్ట్రం అంటే నాశనం. ఈ 100 రోజుల్లో ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి ఒక వినాశనాన్ని ఈ రోజు మేము చూస్తా ఉంటే, ప్రజలందరూ చూస్తా ఉంటే మళ్ళీ మీరు ఏ విధంగా మాట్లాడతారమ్మా? విజయవాడలో అంటే బ్రహ్మాండంగా చేశారంట. ఇవాళ మీ రంకుజ్యోతి పత్రిక ఒకటి ఉంటది, ఆడవాళ్ళు ఉన్నారు కదా, అతనికి అంతకంటే ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారమ్మా. అంటే మీరు మర్చిపోయి అక్కడే ఉన్నారుగా, విజయవాడగా. జిల్లా పేపర్ చదవండి ఒకవేళ, లేకపోతే తెప్పించుకోండి, లేదంటే ఆన్లైన్ లో దొరుకుతాయి. కకావికలం. అమ్మో డ్రైనేజీ కాదు ఇది, ఇల్లే. కబేలాలో ఓ ఇంటి పరిస్థితి ఎలా ఇవాళ ఎన్నో రోజులు తెలుసమ్మా? 14 రోజు వరదొచ్చి ఆ పక్కనే రాశారు ఆకలి పోరాటం. అమ్మా ఆకలి కకావికలము, దాని పక్కన రాశారు చూడండి అమ్మా, ఆకలి పోరాటం. ఆకలి పోరాటం అంటే అన్నం బండి వస్తే అన్నం ప్యాకెట్ల కోసం ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలు అన్నమో రామచంద్ర అని ఆ బండి దగ్గరికి వెళ్ళి ఆకలి అన్నం పొట్లాల కోసం దేహి అని అడుక్కునేటటువంటి దయనీయమైన పరిస్థితి. 14 రోజులైంది వరదొచ్చి. మళ్ళీ మీరు బ్రహ్మాండంగా పరిపాలించారు. ఇంతకంటే దిక్కుమాలిన తరం ఇంకోటి ఏమన్నా ఉందా రాష్ట్రంలో? ఏమమ్మా ఇందాక మాట్లాడుతున్నారు రాయపాటి అరుణ్ గారు, ఎక్కువ విజయవాడ బాగా గురయింది, పిఠాపురం కొద్దిగా గురయింది. విజయవాడ బాగా గురి అయితే 14 రోజుల్లో ఉప ముఖ్యమంత్రి అంటావమ్మా. ఈవీఎం ద్వారా వచ్చిన ఉపమూమ ఒకరోజు కూడా ఎందుకు పోలేదమ్మా? తెలుసు కదా ఉపమూమ. ఆయన పిఠాపురానికి ఉపమూనానా లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఉపమూనానా? ఒక్కరోజు కూడా ఎందుకు పోలా? ఆడే ఉంటాడు కదా పక్కనే. మంగళగిరికి విజయవాడకి పెద్ద దూరం ఉండదు కదా, మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. తిరుగుతూ ఉంటారు కదా అటు ఇటు, ఒంగోలు టు మంగళగిరికి విజయవాడకి ఎంత దూరం? 14 రోజులైనా విజయవాడలో ఒక్కరోజు కూడా ఎందుకు ఉప ముఖ్యమంత్రి పర్యటించలా? చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వలేదని పర్యటించలా. మీరు అడన్నా తిరగాలంటే మీకు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వాలి, మాకెవరు అవసరంలా. అది మీ స్టేచరు, అది మీ కథ. మీరు మాట్లాడుతున్నారు ఇందా పిఠాపురానికి సంబంధించి పెద్దగా లేదు, దాన్ని అంతా బాగా బ్రహ్మాండంగా చేసేసాము, అది చేసామని. ఏందమ్మా మీరు చేసిన బ్రహ్మాండంగా? ఈ రోజు ఏలేరు వరద వల్ల 40,586 మంది రైతులు ఎఫెక్ట్ అయ్యారు. 20 మండలాలు దాని ముంపుకు గురయ్యాయి. 255 గ్రామాలు దానికి ఎఫెక్ట్ గురయ్యాయి.
75,000 ఎకరాల్లో పంట మునిగింది. 180 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది కూడా మీరు ముందస్తు చర్యలు తీసుకోకుండా సెప్టెంబర్ 3వ తారీఖున 4,860 క్యూసెక్లు నీరు పైనుంచి వస్తా ఉంటే కేవలం 300 క్యూసెక్లు కిందకు వదిలారు మీరు. ఇదే మీరు పరిపాలించేటటువంటి తీరు. పైనుంచి 5,000 క్యూసెక్లు దాదాపుగా వస్తుంటే 1,500 2,000 క్యూసెక్ల కిందకు వదులుతా ఉండాలైతే మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా, అధికారులను అప్రమత్తం చేయకుండా, ఈయన మళ్ళీ అక్కడ ఒక ఎమ్మెల్యే, మళ్ళీ రాష్ట్రానికి ఒక ఉప ముఖ్యమంత్రి, మీరు మళ్ళీ మా మీద వ్యక్తిగత విమర్శలు. నేను సూటిగా అడుగుతున్నా, జగనన్న కాలనీలు మునిగిపోయి వంద కదా, ఎవరు మిస్టర్ రాయపాటి అరుణ్ గారు, అమ్మ జగనన్న కాలనీలు మునిగినాయి కదా, మీ పవన్ కళ్యాణ్ మొన్న ఆడ స్థలాలు కొనుక్కున్నాడు తెలుసు కదా, ఏది ఇల్లు కట్టుకుంటా అని చెప్పి పిఠాపురంలో. ఇది మీ ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్. అంటే మీకు కనపడదు ఇక్కడ, నేను మీకు కనపడదు. మామూలుగానే మీకు కనపడ్డా కూడా వినపడదు అనుకోండి, కనపడ్డా మీరు చూడలేరు. ముంపులో పవన్ కళ్యాణ్ ఇంటి స్థలం, ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్థలం వరదలో ముంపులో ఉంది. పిఠాపురం మండల పరిధిలోని భోగాపురంలో 1.44 ఎకరాలు, ఇల్లింద్రాడలో 2.08 ఎకరాలని ఆయన జులైలో కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఏలూరు నుంచి వరద రావడంతో 3 రోజులుగా ఆ స్థలం చెరువును తలపిస్తుంది. మేము ఇచ్చిన జగనన్న కాలనీలు ఎక్కడో లోతట్లు ఇచ్చామని అబద్ధాలను ప్రచారం చేశారు కదా. మరి పవన్ కళ్యాణ్ కొనుక్కున్న ఇల్లు పవన్ కళ్యాణ్ కొనుక్కున్న స్థలం కాస్ట్లీగా కట్టుకోబోతున్నటువంటి ఇల్లు మరి ఎందుకు మునిగిదమ్మా? వరదొస్తే మీరు మునుగుతారు, వాళ్ళు మునుగుతారు. పవన్ కళ్యాణ్ ఇల్లు అంటే చంద్రబాబు నాయుడు ఇల్లే మునిగింది వరదొస్తే, తెలుసు కదా. 10 రోజుల నుంచి వరదలో ముంపులో ఉంది. ఇంటికి వినండి ఒక్క నిమిషం ఇస్తాను. చాలా మీరు మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద, అరుణ గారి మీద. గాయత్రి గారు 1 మినిట్ అండి. అరుణ గారు రెస్పాండ్. సార్ నేను ఇద్దరికి సమాధానం నేను అడిగింది క్లియర్ గా ఉందండి. వెంకటరెడ్డి అన్న ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడటం తప్ప మనం ఏం కామెడీగా ఉంది కదా. మేము పిఠాపురం వెళ్తే మేము కామెడీగా ఉంది కదా. రాయపాటి అరుణ గారు మీకు ఎంతమంది పిల్లలు నేను అడగట్లా, మీకు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000. రాయపాటి అరుణ గారు మీకు కూడా 18,000. రాయపాటి అరుణ గారు మీకు బస్సులో ఉచిత ప్రయాణం. రాయపాటి అరుణ గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ. గాయత్రి గారు మీ హస్బెండ్ కి మందు ఫ్రీ. గాయత్రి గారు మీకు ఎంతమంది పిల్లలు? ఇద్దరా? 2 × 15,000 30,000. గాయత్రి గారు మీకు బస్సులో ఉచిత ప్రయాణం. గాయత్రి గారు మీకు 18,000 సంవత్సరానికి. ఇవన్నీ ప్రచారం చేసింది మీరు కాదా అమ్మా? మాట్లాడితే ఈ రోజు అది కామెడీగా కనిపిస్తుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలకి నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు ఫ్రీ, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 15 ఇట్లా ఓదరగొట్టి దాంట్లో మళ్ళీ మీ మేనిఫెస్టో కూడా కలిపి ఇద్దరం కలిపి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు వెంకటరెడ్డి గారు సరే మాట్లాడదు కానీ వాళ్ళు మాట్లాడనివ్వండి. మీరే ఎక్కడికి వెళ్ళారు ఈ రోజు? జబర్దస్త్ మ్యాచ్ ఎక్కడికి వెళ్ళారు? అరుణ గారు రెస్పాండ్. ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఇస్తాను. అరుణ గారు. సార్ నా వెంకటరెడ్డి అన్న ఫ్రస్ట్రేషన్ నాకు బాగా అర్థమైంది సార్. క్లియర్ గా నేను మాట్లాడింది ఏంటి అంటే, ఆయన ఇచ్చిన కాలనీలు ముగ్గురు అయితే కనీసం ఆయన ఇచ్చిన కాలనీలు ఆయన పేరు మీద ఉన్నటువంటి కాలనీకి కూడా వెళ్లకుండా రోడ్డు మీద నిలబడి కాకినాడ నుంచి జనాలను తీసుకొస్తే వాళ్ళతో మాట్లాడి వెళ్ళారు. నేను క్లియర్ గా మాట్లాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారి స్థలం మునగలేదు అని కానీ, లేదంటే జగనన్న కాలనీ ఒక్కటే మునిగిందని కానీ నేను ఎక్కడ మాట్లాడాలి. ఫస్ట్ విషయం. రెండోది, వెంకటరెడ్డి అన్న ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతుంటే నేను నిన్న డిస్టర్బ్ కూడా చేయాలి కనీసం, ఎందుకంటే మీ పేరు మీకు ఇవ్వాలి. నాగండి. వరదలు వచ్చినప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఒక్క రోజు నైట్ అన్న స్టే చేశాడా? మీ పేపర్లో మీకు కానరాదుగా 2 రోజులు స్టే చేశాడు. మీ పేపర్లో మీ ఛానల్ మీకు కానరాదులే. జగన్ తప్ప ఇంకెవరు కానరాదు. వాకింగ్ స్టిల్స్ ఇచ్చి ఆ ఊరు జనాలకు అందరికి తెలుసు. అన్న ఈ డిబేట్ ఆ ఊరు వాళ్ళు పిఠాపురం నియోజకవర్గంలో చూస్తే మీ జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి. కాదు వెంకటరెడ్డి గారు ఒక్కటి నేను చెప్పేది ప్యానలిస్టులు అందరూ వినండి. ఒక ముఖ్యమంత్రి వినండి ఇస్తాను. ఒక ముఖ్యమంత్రి స్థాయి, ఒక మంత్రి స్థాయి ఉన్నప్పుడు ఎవరు కూడా ఏకవచనంతో మాట్లాడొద్దు, ఆడు ఈడు అని. మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని పిలుస్తున్నారు కదా. సరే వినండి. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని చెప్పి మన ఈ డిబేట్లో ప్లీజ్ ఎవరు కూడా ఆ రకంగా మాట్లాడదు. గౌరవ ఇచ్చి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, లేకపోతే ఎవరు విలువలు ఇద్దాం, మొదలు పెడదాం. ఎప్పుడు ఏదో అయింది కదా అని ఏకవచనం ఎందుకు? మీరు ప్యానెల్ లో కూర్చోబెట్టినటువంటి ప్రతినిధులు సరే ఇప్పుడు అనలేదు కదండి. ఎప్పుడో ఏదో అన్నారంటే అయిపోయింది కదా. ఇప్పుడు అనలేదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. వెయిట్ అన్న గారు నేను మాట్లాడితే క్లియర్ అండి.
కాలనీ మునగలేదు అని నేను అనలేదు. మునిగిన కాలనీ దగ్గర పరామర్శకు ఎందుకు వెళ్ళలేదు నేను ప్రధానంగా వినిపించిన వాదన. రెండో వాదన అండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో గతంలో రాష్ట్ర పరిస్థితి ఏంటనేది తెలిసిన వ్యక్తి ఇవాళ రాష్ట్రంలో ఎలాంటి ఉపద్రవాలు వస్తున్నాయి, ఉన్న బడ్జెట్ ఏంటి, ప్రజలకి ఎలాంటి అవసరాలు ఏర్పడిపోయింది, గతంలో ఒక ప్రాజెక్టు ఒక్క నది మీద ఆనకట్టలు ఇవంటివి ఏవి పట్టించుకోక ఇవాళ చిన్నపాటి వర్షాలు వచ్చినా సరే ప్రాజెక్టులు కకావిక్కలు అయ్యే పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంటే 5 ఏళ్ళుగా ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండా ఇవాళ ప్రజల ప్రాణాలు కాపాడి ఎట్లాంటి డిజాస్టర్స్ వచ్చినా ఎదుర్కొనేలాగా రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడము, అలాగే రోడ్లు, ప్రాజెక్టులు, నదుల మీద ఉన్నటువంటి ఆనకట్టలు వీటన్నింటికి సంబంధించినవి ప్రధానంగా దాని మీద ఫోకస్ చేసుకుని ముందుకెళ్తుంటే ప్రభుత్వం ఉన్నటువంటి బడ్జెట్ ని ఎలాగో అడ్జస్ట్ చేసుకొని దీనికి పైపెచ్చు పరవాడలో జరిగినటువంటి అగ్ని ప్రమాదాలు లేదంటే ఇప్పుడు బుడమేరు వరదలు లాంటివి ఇట్లాంటి విపత్తులన్నీ వచ్చి పడుతూ ఉంటే ఇక్కడెక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనే కాన్సెప్ట్ తోటి, అలాగే ముందస్తుగా అత్యవసరంగా చేయాల్సినటువంటి అన్ని పథకాలను అమలు చేసుకుంటూ అత్యవసరం ఏంటిది తర్వాత నిదానంగా చేయాల్సినట్టు ఏంటనేది ప్రధానంగా అమలు చేసుకుంటూ వెళుతూ ఉంటూ ఉన్న లోటు బడ్జెట్ లో వీటన్నిటిని పక్కన పెట్టి, అంటే ఇప్పుడు రోడ్లు బాగు చేయొద్దు, ప్రాజెక్టులు బాగు చేయొద్దు, ప్రజలకు నీళ్ళు అక్కర్లేదు, రోడ్డు అక్కర్లేదు, వైద్యం అక్కర్లేదు, వీటన్నిటిని పక్కన పెట్టి అర్జెంట్ గా పథకాలు అమలు చెయ్యాలి, అదే ప్రధానం ఈ రాష్ట్రానికి. 5 ఏళ్ల పాటు డబ్బులు మాత్రమే జేబుల్లో వేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాము మేము, మీరు కూడా అదే పద్ధతిలో వెళ్ళాలి, మీరు వెళ్ళకపోతే ప్రజల్ని మేము అలాగే మోటివేట్ చేస్తాము అని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ప్రజలకు అద్దం పట్టేలాగా చెప్పాల్సింది పోయి పథకాలని సర్కస్ లో జోకర్ లాగా యాక్టింగ్ చేస్తే పథకాల కన్నా కూడా ఇంకా ప్రమాదకరమైన సిచ్యువేషన్ స్టేట్ లో దాని నుంచి కదా ఇప్పుడు ప్రభుత్వం పనిచేయాల్సిన విషయము. ఇప్పుడు ఆవిడ ఏలేరు అంటే మళ్ళీ పొడమేరు మీరు చేసిన నాశనానికి అన్ని కాదు జరిగింది, వాటిని బాగు చేయాల్సిన అవసరం లేదా ప్రజలకి? ఇప్పుడు అంతమంది చచ్చిపోయినా పర్లేదు కానీ మీ అకౌంట్ లో డబ్బులు పడాలి అర్జెంట్ గా. ఇది మీరు చేసింది, మీరు నాయకులకు ఇంతకుముందు చేసినంత ఇది ఇప్పుడు చేయమంటే కూడా అదేనా? ఓకే ఓకే అరుణ గారు ఇంకో విషయం ఒక నిమిషం ఇస్తాను మీకు ఇస్తాను ఇంకా గాయత్రి గారు కూడా మాట్లాడాలి. వెయిట్ నేను ఇస్తాను మీకు ఇస్తాను, మీరు నోట్ చేసుకోండి. అరుణ గారు మీ మీద ఆయన సానుభూతి కూడా చూపించారు, మిమ్మల్ని ఎవరో కొట్టారట, పార్టీ వాళ్ళు ఎవరో మిమ్మల్ని పట్టించుకోలేదట. సార్ అది ఏం జరిగింది అనేది పార్టీలో స్టేట్ లో అందరికీ తెలుసు సార్. జరిగిన తర్వాత ఎలాంటి పనిష్మెంట్ నన్ను నా మీద చేసినటువంటి మనుషులకు ఎలాంటి పనిష్మెంట్ కళ్యాణ్ గారు ఇచ్చారు అది క్లియర్ గా తెలుసు. ఒక మీటింగ్ లో ఓపెన్ గానే కూడా చెప్పారు, ఆడపిల్లల మీ జోలికి వెళ్తే ఒప్పుకోను, మీరు నాకు ఎంత ఇదే లేదు సార్, ఇదే లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి జరిగితే ఒప్పుకునేది లేదని. బట్ ఇంటర్నల్ గా చేసినటువంటి పనిష్మెంట్ ఆల్రెడీ జరిగిపోయింది వాళ్ళకి. దానికి మళ్ళీ లీగల్ గా కూడా కంప్లైంట్ నాతో పార్టీ ఫైల్ చేయించి ఆ కేసు కూడా వెనక్కి తీయద్దని కూడా క్లియర్ గా చెప్పారు. ఆ కేసు అలాగే ఉంది. దాని గురించి పాపం వీళ్ళు మొత్తం కారవలసిన అవసరం ఏమీ లేదు. నేను చాలా ఇండిపెండెంట్ డేర్ పర్సన్ ని, అట్లాంటి ఇష్యూస్ నేను హ్యాండిల్ చేసుకోగలను, వీళ్ళ సపోర్ట్ నేను అడగలేదు. అప్పుడే నా వెంట పడ్డ ప్రయత్నం వీళ్ళు ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు కాల్ చేసి మేము సపోర్ట్ ఇస్తాం నీకు, మీడియా ముందుకు రా, మీ ఇంటర్వ్యూ చెయ్యని మెసేజ్లు పెట్టి విపరీతంగా అప్పుడే ప్రొవోక్ చేయడానికి ట్రై చేశాను. నన్ను అప్పుడే పట్టించుకోలేదు వీళ్ళ సోదరి, నేను ఇప్పుడే పట్టించుకుంటాను సార్. ఓకే మీకు ఆఫర్ వచ్చిందా ఎన్నికల ముందు? వచ్చింది సార్, అందరూ చేసిన స్క్రీన్ షాట్ కూడా పెట్టారు. వీళ్ళ ఎమ్మెల్సీలు ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేసి నేను ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే నాకు మెసేజ్లు పెట్టింది. వీళ్ళ పార్టీ ఫేవరెట్ ఛానల్స్ నన్ను ఇంటర్వ్యూ చేస్తాము అని చెప్పేసి మెసేజ్లు పెట్టింది. మొత్తం పార్టీకి మిగతా వాళ్ళందరూ స్క్రీన్ షాట్లు కూడా కార్డు మీకు కూడా ఇస్తున్నారు, దగ్గర ఉన్నాయి. ఓకే ఓకే గాయత్రి గారు అంటే వర్మ గారు ఇప్పుడు ఈ మాట అంటున్నానని ఏమనుకోమాకండి. అంటే వైసీపీ పార్టీ కూడా ఈ రోజు వచ్చి ఒక డిబేట్ లో కూర్చుని నీతులు చెప్తున్నారంటే నాకు సిగ్గేస్తుంది వాళ్ళతో మాట్లాడటానికి కూడా. అంటే వెంకటరెడ్డి గారు అని కాదు, నాకు తెలిసి వాయిస్ ఆఫ్ వైసీపీ అంతే. సాక్షి ఛానల్లో న్యూస్ రావాలి అని అనుకోటి ఎంత పెద్ద భూతో ఇక్కడ కూర్చొని ఒక వైసీపీ అధికార ప్రతినిధి వాస్తవాలు మాట్లాడాలి అనుకోవడం కూడా అంతే భూత్ అని నాకు ఇప్పుడు అర్థం ఉంటుంది. ఎంత సిగ్గులంటున్నా అంటే నేను చెప్తానండి, సిపిఎస్ వద్దన్నాడు, జాబ్ క్యాలెండర్ ఇంకేముంది, సంవత్సరం ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు, ఇంకేంటి మద్యపాన నిషేధం అన్నారు, ఇంకేంది విడతల వారికి ఇది చేస్తా అది చేస్తా అని చెప్పాడు. అవన్నీ ఫెయిల్ అయ్యి అవన్నీ ప్రూవ్ అయ్యి జనాలు చీ కొట్టి నువ్వు మాకు అక్కర్లేదు ఎల్లరా బాబు అని చెప్పి లెఫ్ట్ తన్నినా సరే ఇప్పుడు కూడా వచ్చి మేము ఇంత గొప్పగా చేసినా మీరేంటి ఇలా చేయలేదు అని అంటున్నారు. వీళ్ళు మేలో ఎలక్ట్ అయితే జనవరి దాకా అమ్మఒడి పడలేదు ఆ రోజు. మరి వీళ్ళేం కారణం చెప్తారు, వీళ్ళకే వరదలు వచ్చినాయని చెప్పి కారణాలు చెప్తారు. మరి నాకు అర్థం కాదు. మేము ఇసుక ఫ్రీగా ఇచ్చాము, మేము పెన్షన్ మీరు గుర్తుందో లేదు బాబు గారు, దానికి ముందు 2 నెలలు కూడా మే జూన్ కూడా కలిపి ఆ 1500 ఈ 1500 కూడా 7,000 ఇస్తానని ఏదైతే ప్రామిస్ చేశారో 7,000 అట్లానే ఎగ్జాక్ట్ గా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. వెళ్ళి అడగమనండి. అయితే వికలాంగులకి ఏదైతే ప్రామిస్ చేశారు 3,000 వచ్చేది ఒకప్పుడు, ఇప్పుడు 6,000 అదే ఇస్తాం. అలాగే ప్రతి ఒక్కరికి ఇచ్చాం. ఇవ్వలేదని చెప్తే
పబ్లిక్ ముందుకు వచ్చి గొడవ చేస్తారు. ఈరోజు ఏ పబ్లిక్ అయినా ముందుకు వచ్చి మాకు ఇంకా ఏ లేదంటే అని అడగలేదే. ప్రతిదీ స్ట్రీమ్ లైన్ అవుతుంది, ప్రతిదీ డేటా తీసుకున్నారు. కరెక్ట్ గా అసలు ఎన్ని రేషన్ కార్డులని ఎంతమందికి వెళ్ళాలి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమంది స్కూల్కి వెళ్తున్నారు, ఏంటి ఏం జరుగుతుందని చెప్పి మొత్తం డేటా తీసుకొని స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళకి 100% ఇస్తారు. ఆ విషయంలో పబ్లిక్ కానీ అయితే అపోజిషన్ కానీ ఏ డౌట్ అక్కర్లేదు. మేము సూపర్ 6 అని ప్రామిస్ చేసింది మేము ఇవ్వకపోతే ఇంకో 2-3 నెలలు మాకు టైం ఇవ్వండి, మేము ఇవ్వకపోతే అడగండి. ఒకటి ఇంకో మాట ఇందాక ఏదో మాట్లాడతా ఏమన్నారు, వరదలు వచ్చాయండి మేము వచ్చాం కాబట్టి ఇట్లా జరుగుతున్నాయి అన్ని, చంద్రబాబు నాయుడు వచ్చాడు బ్యాడ్ లెగ్ ఐరన్ లెగ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మరి ఇందాక ఏ మొహం పెట్టుకుని ఇంతకు ముందే డిబేట్ స్టార్టింగ్ లో ఏది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి కారణం, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వరుణ దేవుడికి చెప్పాడా వాన పడమని చెప్పి ఇదే డిబేట్ లో మాట్లాడిన మనిషి జస్ట్ నిమిషాలు గడిచియో లేవో ఇట్లా మొహం తిప్పేశాడు ఇట్లా తప్పని. అలా ఎలా మాట్లాడగలరండి? నాకు అర్థం కాదు. ఒక మాటకి స్టిక్ ఆన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి అన్ని చేయటం అనేది ఎంత తప్పు అని చెప్పి మేము మాట్లాడటాన్ని, మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు సిగ్గులేసి? చంద్రబాబు నాయుడు వచ్చాక ఇవన్నీ దరిద్రాలు జరుగుతున్నాయని. ఏమంటే నేను ఒకటి చెప్తాను, అప్పుడు కరోనా వచ్చింది, లేకపోతే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, అప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చి కరెక్ట్ ఒప్పుకుంటా ఇంత పెద్ద విభత్సం జరిగింది. బాబు గారు ఈ రోజు రెస్ట్ తీసుకున్నారు, బాబు గారు పలానా వర్క్ చేయలేదు, లేకపోతే బాబు గారు మాకు ఫీల్డ్ లో కనిపించలేదు అని చెప్పండి. కొన్ని ఒక మాట యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ లోపం జరిగింది, ఇది కాకుండా ఇంకో పద్ధతి తీసుకోవాల్సింది, నాకు సొల్యూషన్ చెప్పండి. ప్రాబ్లం బొచ్చుడు మంది చెప్తారు, మేము వింటర్స్ రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా. ఎప్పుడు చూసినా బురద చల్లాలి, ఎక్కడెక్కడ శవాలు ఉన్నాయి అక్కడ వెళ్ళి కూర్చొని చిల్లర ఏరుకుంటే రాజకీయం చేయాలంటే ఎంతకాలం చేస్తారు? ఒక్కసారి దానికే కదా చీకొట్టారు జనాలు. మళ్ళీ అదే రాజకీయం. ఇంతకు మళ్ళీ ఇంకో మాట రాత జ్యోతి అని చెప్పి ఆయన ఆంధ్రజ్యోతి పేపర్ అన్నారు. ఇదే మనిషికి కూర్చొని ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్ మా తొత్తులు మేము ఏం చెప్తే అది వింటాయి అన్నారు. మరి అదే ఈనాడు ఆంధ్రజ్యోతి ఆర్టికల్స్ ఈ రోజు మాకు చూపిస్తున్నారు ఇక్కడ ఇలా రాశారు అని చెప్పి. తప్పేంటి? ఒక మీడియాలోనే వర్క్ చేయాలి. అవును, మా దాంట్లో కూడా కొంతమందికి ఎవరికైనా వెళ్ళకపోతే అలా హెడ్లైన్స్ ఇస్తున్నారు దర్జాగా యాజ్ అ మీడియా పేపర్. అదే మా మౌత్ పీస్ కాదు. అదే సాక్షిలో ఏమనండి, ఎంత ఫేక్ న్యూస్ అంటే అమరావతి అంతా కొట్టుకుపోయిందంట, సీడాక్సిస్ రోడ్ అంతా మునిగిపోయిందంట, సిగ్గుసర ఉండాలి. ఇమ్మీడియట్ గా అక్కడికక్కడ మనుషులు అమరావతిలో ఉండేవాళ్ళు వీడియో పెట్టారు, టైం డేట్ పెట్టి అమరావతిలో సీడాక్సిస్ రోడ్ ఏం అవ్వలేదు, అంతా బాగానే ఉందని చెప్పి. ఎన్ని ఫేక్ న్యూస్లు చేస్తారు? ఆ బోట్లు వచ్చి కొట్టుకుపోతే ఈ రోజు ఆ బోట్లు మొత్తం వైసీపీ లీడర్కి సంబంధించిన బోట్లు, దాని అంటే ఎసకుంది. ఫెర్రీలో అన్ని బోట్లు ఉండగా ఈ 3 బోట్లు ఎందుకు వచ్చినాయి టైఅప్ అయ్యి? ఎవరికి సమాధానం చెప్తారు? బుడమేరుకి బ్రీచెస్ ఉన్నాయి 5 ఏళ్ల నుంచి. 2020లో జరగాల్సిన కాంట్రాక్టులు నేను కాంట్రాక్ట్లు ఎవడక్కర్లా పోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మూర్ఖంగా శాడిజంగా అందరిని తరిమి కొట్టినట్టు ఈ కాంట్రాక్టులు కూడా చేయలేదు కాబట్టి ఈ రోజు వరద వచ్చిందని మేము చెప్తాం. దానికి ఏం సమాధానం చెప్తారు? మేము వచ్చి 100 రోజులు కూడా అవ్వలేదండి, మీరు 5 ఏళ్ళు పరిపాలనలో ఉన్నారు, మరి మీరేం పీకేర్ అప్పుడంతా కూర్చొని నేను అడగచ్చు. కానీ అడగను. ఏమంటున్నానంటే ఎస్ మేము 100 రోజులైనా 10 రోజులైనా మేము వచ్చాక జరిగింది, మేము బాధ్యత తీసుకుంటాం కూడా. నేను రాసి పెట్టుకోండి. నేను ఓకే వెంకటరెడ్డి గారు, ఏంటి మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా ఎన్నికలకు ముందు రాయపాటి గారికి ఆఫర్లు ఇచ్చారట, అంత భయమా జనసైనికులు అంటే మీకు? వీర మహిళన్నా పవన్ కళ్యాణ్కి ఆఫర్ ఇవ్వట్లేదు, మళ్ళీ రాయపాటి అర్థం గారికి ఎవరు ఆఫర్ ఇచ్చుంటారు సార్? భలే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రూఫ్ చూపిస్తానంటున్నారండి, వాళ్ళు ప్రూఫ్ చూపిస్తామంటున్నారు కదా, లేదో ఫేక్ గా చెప్పట్లేదు కదా, డైరెక్ట్ గా నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు ఆవిడ. ఇప్పుడు ఆమె ఇంటర్నల్ గా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు పవన్ కళ్యాణ్, అసలు అది ఇది సూపర్. ఆ రోజు నేను ఏడవలేదు రాయపాటి అరుణ గారు, మీరే వచ్చి నాకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఎంత ఏడుపుతుంది మీరే, మీకు జరిగిన అన్యాయాన్ని తోటి ప్రతినిధిగా నేను ప్రస్తావించా, అది కూడా తప్పు అని అంటే సరే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నా. పాయింట్ నెంబర్ 2 నాకు అన్యాయం జరిగింది ఈరోజు చదువుకుండా చెప్పేసి మీ వైసీపీని అడిగానే అంటే అడక్కడకు మిమ్మల్ని అడగాలి. అప్పుడు నేనున్న ఇబ్బంది కాస్త మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చేస్తే ఇంకా అబ్బో నేను మిమ్మల్ని ఎవరిని అడగలేదు. మీ వైసీపీలో అసలు మహిళలకి మీరు ఏం చేయమంటారండి మమ్మల్ని? రాయపాటి అరుణ గారు నన్ను తన్నరాని చోట తన్నారు. నిన్ను తన్నారని చెప్పి నువ్వు వచ్చి ఏడ్చింది మీడియా ముఖంగా ఏడ్చావా? మీ ఇంట్లో మీడియా ముఖంగా ఏడ్చినప్పుడు స్పందిస్తారు కదా.
వెంకటరెడ్డి గారు నేను మీ సహాయ సహకారాలు అడగలేదు. వెంకటరెడ్డి గారు మీ వైసీపీ సహాయ సహకారాలు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు నా పని నేను చూసుకోగలను, నాకు జరిగిన అన్యాయం నేను క్వశ్చన్ చేసుకోగలను, నాకు జరిగిన అన్యాయం గురించి నేను ఫైట్ చేసుకోగలను. వెంకటరెడ్డి గారు మీ సహాయం నేను అడగలేదు. వెంకటరెడ్డి గారు మీ వైసీపీ సహాయ సహకారాలు నాకు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు అసలు మీ వైసీపీ వాసన నాకు అక్కర్లేదు. వెంకటరెడ్డి గారు అందుకే చేసిన కాలం ఇచ్చి అని అవతలకు కొట్టాను. వెంకటరెడ్డి గారు మీకు ఆ విషయం తెలియదు. వెంకటరెడ్డి గారు సగం తెలుసుకొని సగం తెలియకుండా ఏదో నన్ను అనాలని మాట్లాడకండి. వెంకటరెడ్డి గారు తెలుసుకొని మాట్లాడండి. వెంకటరెడ్డి గారు ఓకే 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 వర్మ గారు ఆగిపోతే నేను మాట్లాడతాను. చెప్పండి. మీరు మాట్లాడారు లేదే జరిగింది. నన్ను తనరాడు చోట తన్నారు. వర్మ గారు ఆమెతో మాట్లాడించుకోండి. ఒక్క నిమిషం అండి. నేను ఏడ్చానా నన్ను కొట్టారని ఆమె ఏడ్చిందా వచ్చి ఏడ్చినప్పుడు అవసరం ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఇస్తాను వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే మాట్లాడండి. నేను ఆమె ఏడ్చింది కాబట్టి నేను ఏడ్చాను, స్పందించా. తోటి ప్యానలిస్ట్ గా స్పందించడం తప్ప సరే ఓకేనండి. ఓకే ఓకే అర్థం కాదు. దుర్మార్గులు మీరు నాకే న్యాయం చేస్తారండి. మీరు వచ్చి నాకు చెప్పండి. అన్నయ్య గారు మాట్లాడినివ్వండి. ఇద్దరు మాట్లాడితే అసలు రీచ్ అవ్వట్లేదు ప్లీజ్. సార్ నేను ఆ రోజు కూడా కొట్టినప్పుడు కూడా ఇదే డిబేట్ లో వేరే వాళ్ళు ఉన్నారు. రాలే అప్పుడు 2-3 రోజులు మనకి ఈ ఛానల్కి రాలేదేమో. అప్పుడు కూడా నేను ప్రస్తావించా తప్పు మహిళను అట్లా కొట్టడం, రాజకీయాల్లో గొడవలు ఉండొచ్చు అని చెప్పా. దాన్ని నా పాజిటివ్ గా తీసుకోవాలా. మేము కొట్టించుకుంటాం. మా జనసేనలు కడ్రాయల మీద కూర్చొని తెలుగుదేశాలు కొట్టినా మాకు సిగ్గు ఎగ్గుండదు, కొట్టించుకుంటాం. హూ ఆర్ యూ వెంకటరెడ్డి అంటుందా? మాకు పవన్ కళ్యాణ్కి వెళ్ళిన సిగ్గు నీకెందుకు? నువ్వెవడో మంచి మేము కొల్ల పడిపించుకుంటాం, లేదంటే తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి బూట్లు తుడుస్తావు. నువ్వెవడో అడగటానికి అట్లా తొడవండి. వాళ్ళు కొడితే కొట్టించుకోండి, వాళ్ళు సత్తే సావండి. మీరంట సత్తే మాకెందుకు? పాయింట్ నెంబర్ 1. 2, ఇందాక మాట్లాడతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తా. ఇప్పుడంటే రాష్ట్రాన్ని అంట ఈ పథకాలు ఇచ్చేసి ఎవడకు కావాలి ఈ పథకాలు అంటుంది. ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పారమ్మా? మేము వస్తే ఇన్నొస్తే ఇంటింటికి. మరి ఇప్పుడు ఈ పథకాలు ఎందుకంట? ఎవడు అడుగుతున్నాడు ఈ పథకాలు? అసలు మిమ్మల్ని ప్రజలు పథకాలు అడిగితే వాళ్ళని చంపేరే వాళ్ళు. మీరు మీ జనసేనలు ప్రశ్నిస్తేనే చంపుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు వచ్చి చంపేస్తున్నారు. పెట్ట లాగి కొడుతున్నారు. ఎవరిని చంపేశారండి? ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ఎవరిని చంపేశారు? తాడేపల్లి ప్యాలెస్ దగ్గర శివశ్రీ వాళ్ళ అన్నం చెప్పారు. అలాగేనండి మీ పార్టీలో ఉన్నప్పుడు శివశ్రీ అనే అమ్మాయి మీ వాలంటీర్ వాళ్ళ అన్నం చెప్పారు. అలాగేనా? చంపించుకుంటాం. మీరు ఎవడు అడగటానికంటే మీరు ఎట్ట పెడతారు. కాదండి, ఎవరెవరిని చంపారండి? సార్ ఏంటది? నిన్న ఈ రోజు ఒక దళిత మహిళ, మరి పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, వీళ్ళు ఎక్కడున్నారు? దళిత మహిళకు దారుణ అవమానం, విద్యుత్ స్తంభాన్ని కట్టేసి చితకబాదం అయిన ఫోటో కూడా చూపిస్తాను సార్. ఎవరిని ఎక్కడ? అది జనసేన వాళ్ళు. చెప్పండి సార్. ఇందులో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. ఒక్క నిమిషం వినాలి. సార్ దాడి చేసింది బీసీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నాయకులు సార్. ఓకే, వైసీపీ నాయకులు దాడి చేశారట. వెంకటరెడ్డి గారు వైసీపీ నాయకులు దాడి చేశారట. వర్గానికి చెందిన వైసీపీ నాయకులు ఆ దాడిలో ఉన్న ప్రధాన ముద్దాయిలు ఇద్దరు కూడా కాదు సార్. గవర్నమెంట్ ఎవరిది? వైసీపీ వాళ్ళు. ప్రధానికి వైసీపీ ఎవరికి మాట్లాడిస్తారు ఈ విషయం మీద. వెంకటరెడ్డి గారు మీరు చెప్పారు, ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది అంటున్నారు. అది అయితే మీరు మాట్లాడితే
మాట్లాడిస్తాను నేను. నా టైం అంతా kill చేసి మళ్ళీ ఓకే మీకు ఇస్తానండి, మీకు ఇస్తాను, మీకు నేను టైం ఇస్తాను, మీకు నేను టైం ఇస్తాను. కాదండి జ్వరం వచ్చిన వైసీపీ కారణం. ఇప్పుడు ఎందుకు ఆయన? ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా ఇస్తాను ఒక్క నిమిషం. అరుణ గారు వాళ్ళ పార్టీ కార్యకర్తలే. అరుణ గారు ఇస్తాను. వెంకటరెడ్డి గారు మీరు పాయింట్ రైజ్ చేశారు, ఆవిడ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నదట, ఆవిడ చెప్పాక మీరు మాట్లాడదు కదా, ఆవిడ చెప్పిన తర్వాత మీరే మాట్లాడదు కానీ వినండి, ఇంపార్టెంట్ ఇష్యూ కదా, అది ఎవరున్నారో తెలియాలి కదా, మీరే రైజ్ చేశారు దాన్ని, ఆవిడ ఇన్ఫర్మేషన్ చెప్తారు అంటున్నారు, అది మీరు ఏకీపిస్తారా ఏకీపించినా చూడండి. వెయిట్ 2 minutes ప్లీజ్. అరుణ గారు ఏంటి చెప్పండి. సార్ ఆ విషయము ఆ పెళ్లి కులాంతర వివాహానికి సంబంధించిన విషయం సార్. వీళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వీళ్ళ పార్టీ నాయకులకు సంబంధించిన బీసీ సామాజిక వర్గం అమ్మాయిని ఆ ఎస్సీ సామాజిక వర్గ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే అప్పట్లో వీళ్ళ దెబ్బకు భయభ్రాంతులకు గురైపోయి వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి ఆవిడ ఊళ్ళో ఏదో పనుండి ధైర్యం చేసి వాళ్ళు వస్తే లైట్లు కరెంట్లు అసలు కరెంట్ ఆపేసి మరి ఆవిడ్ని తీసుకెళ్లి లాక్కెళ్ళిపోయి కట్టేసి కొట్టింది వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఇవాళ అందులో పోలీసులు అరెస్ట్ చేసినటువంటి A1, A2, A3 ముగ్గురు కూడా వైసీపీ నాయకులండి. ఓకే వెయిట్ అరుణ గారు, మీరు వెంకటరెడ్డి గారు మీకు దమ్ముందా? మీ ప్రభుత్వానికి అదే జరిగింది దమ్మనండి. హలో చట్టం అవటం అయితే ఎవరైతే తప్పు చేస్తే వైసీపీ అని తెలుగు మళ్ళీ మీకు సిగ్గు లేకుండా వైసీపీ అని చెబుతున్నారా? వైసీపీ అదే చేస్తారు. అరెస్ట్ చేస్తారు, అదే చేస్తారు. చట్ట ప్రకారం ఏ శిక్ష పడుతుందో అదే చేస్తారు. అది ఎవరైనా సరే. మీకు ఇన్ఫర్మేషన్ లేదు కదా, వైసీపీ నాయకులు మీకు చెప్తున్నా, మీకు చెప్తారే మీ పార్టీ వాళ్ళే చెప్తున్నా నేను. మీరు అధికారంలో ఉన్నట్టు విషయం మర్చిపోయారు. ఎందుకంటే చంద్రబాబు గారు చేస్తాం. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేశాం. తగిన బుద్ధి చెప్పే తీరుతాం. మీకు చేతన అయితే వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే వెళ్ళి యాక్షన్ తీసుకోమంటున్నారు. మీకు చేతన అయితే మాట్లాడతారు, మీ పవన్ కళ్యాణ్ మీ జనసేన వాళ్ళు సన్నాసులు మాట్లాడతారు, మీ జనసేన వాళ్ళు. దాని వెనక వైసీపీ ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉంటారు. పోలీసులు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? మాట్లాడితే వైసీపీ అంది వరంగా నాకు అర్థం కాలేదు. వైసీపీ అంది ప్రభుత్వం ఉంది, వాళ్ళ మేమా? మరి యాక్షన్ తీసుకోండి, మేము చెప్తాం కదా ధైర్యంగా. అలాంటి సంఘటన ఎవరు చేస్తున్నారు? ఎన్నికలకు ముందు ఈ పథకాలకు సంబంధించి అసలు మేము ఎంతకంటే ఎక్కువ ఇస్తాం, అంత ఇస్తాం, బై వైసీపీ పూనకం ఎవరు మన గంజాయి తీసుకున్న లూగుతారు చూడండి, అంతకంటే దారుణంగా ఊగాడు సార్. నిన్న బాగా ఊగాడు మీడియా ముందు. ఏంటండి అదే ఆడియో రావట్లేదు, ఏంటది? తీసుకున్నాళ్ళు ఏ విధంగా ఊగిపోతారో సరే ఎందుకు వెంకటరెడ్డి గారు అలాంటి మాటలు వస్తే అయినా సార్ మేము అధికారంలోకి వస్తే ఈ పగలు తీసి చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని పడేయండి అని చెప్పి ప్రగల్భాలు పలికినాళ్ళు. సూపర్ 6 కాదు అంతకంటే ఎక్కువ ఇస్తాం, మాది కూడా కలిపిస్తాం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తాము, ప్రతి నియోజకవర్గంలో ఏదైతే ఒక 500 మంది యువతకి 100 మంది యువతకి 100 మంది కదా 500 మంది యువతకు 10 లక్షలు ఇస్తాము. ఇవన్నీ మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఈ పథకాలు అవసరమా? రాయపాటి గారు మాట్లాడుతున్నారు, ఈ పథకాలు అవసరమా? ఎవడు అడుగుతున్నారు ఈ పథకాలు? ఈ రాష్ట్రం ఈ రోజు ఎట్లా అడుక్కుతుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల ఇదైంది. మీరే కదా సంపద సృష్టిస్తా, బాబు గారు వస్తే సంపద బాగా విపరీతంగా సృష్టిస్తాడు, అది మేమందరం పంచుకుంటామని చెప్పారు కదా. ఇప్పుడు 250 కోట్ల ఫండ్ వచ్చింది వరదకి. వరద కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 250 కోట్ల పైన వస్తే ఇప్పటికే ఒక 50 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. వెంకటరెడ్డి గారు డబ్బులు ఆడతో చేశారో. వెంకటరెడ్డి గారు ఒక విషయం, ఏంటి అరెస్టుల పర్వం ఇంకా మొదలవుతుందా? ఈరోజు పోలీస్ స్టేషన్లో ఏదో వీళ్ళందరినీ తీసుకువెళ్ళారట, విచారణ జరుపుతున్నారట. అందులో మీ తలసిల రఘురామ్ గారు, అప్పిరెడ్డి గారు, జోగి రమేష్ గారు, దేవినేని గారు వీళ్ళంతా కాదు సార్. చేసుకోమని 4 రోజులు జైల్లో ఉండి మళ్ళీ వస్తా డిబేట్ లో మాట్లాడతారు, మళ్ళీ వచ్చి మేము ప్రజల కోసం పోరాడతాం. ఏది ఇలా కేసుల గురించి మేము భయపడి వీళ్ళ దగ్గర ప్రాధాయపడే పరిస్థితి ఉంటుంది. అవును, మీ పరిస్థితి ఏంటి? మీకు ఏదో సిఐడి నోటీసులు ఇచ్చారు కదా. అవును సార్, బెయిల్ వస్తుంది కదా, 90 రోజులైనా బెయిల్ వస్తుంది కదా. మీరు బెయిల్ తీసుకున్నారా ముందస్తుగా? కాదండి, మీరు ముందస్తు బెయిల్ తీసుకున్నారా? ఒక కేసులో వచ్చింది, ఒక కేసుకు సంబంధించి ఆల్రెడీ వచ్చింది, అది 3 సంవత్సరాల లోపు సెక్షన్. ఇదే వీళ్ళ ఒంగోలు స్టేషన్ లోనే
అది ట్విట్టర్ లో పోస్ట్ పెట్టానంట అధికారంలో ఉన్నప్పుడు. ఆ పోస్ట్ ఏంటో వాళ్ళు కూడా ఇవ్వలేదు. సరే వాటి గురించి లైట్ అండి, ఈ కేసులు వీటి గురించి భయపడితే ఇట్లాంటివన్నీ చాలా మందిని చూసాం. కాదండి, ఒక దాంట్లో వచ్చింది ఇంకో దాంట్లో రాలేదు, ఇంకోటి బ్యాలెన్స్ ఉంది. అయితే వస్తాయి అది కూడా వస్తాయి, కొన్ని రోజులు లేట్కి వస్తాయి. ఏమైతే ఎడగాతే హైకోర్టులో వస్తాయి, హైకోర్టు కాదు సుప్రీంకోర్టులో వస్తుంది. అది కూడా రాకపోతే జైలుకి వెళ్ళి వస్తాం. కొన్ని రోజులు డిబేట్ దూరంగా ఉంటాం, మళ్ళీ వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ సో చేస్తాం. వెళ్ళడానికి ఫిక్స్ అయిపోయారు. భయపడే రాజకీయాల్లో ఎలాగైనా ఇలా ప్రాధాన్యపడతారా? కాదండి, వెళ్ళడానికి ఇంకోటి ఉంటుందా? కాదు వెంకటరెడ్డి గారు, వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయ్యారు 100%. ఇవాళ కాదు రేపు వెళ్తాం, రేపు కాదు ఎల్లుండి వెళ్తాం, తర్వాత 4 నెలల తర్వాత వస్తాం మళ్ళీ బయటికి. అరుణ గారు భయపడి రాజకీయాల్లో నన్ను గిల్లారు, నన్ను గిచ్చారు, నన్ను వాడదన్నాడు, నాడు ఇది అన్నాడు, అమ్మ నా మీద ఇది పెట్టినాడు. ఏం లేదు, పెట్టుకుంటే పెట్టుకోమనండి ఇష్టం అన్నట్టుగా. ఎక్కడా కూడా తగ్గేది లేదు. 4 రోజులు లేటుగా బెయిల్ వస్తుందేమో, లేకపోతే 10 రోజులు డిబేట్ కు దూరం